వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. చెన్నై ఎగ్మోర్లో స్ట్రీట్ జంతువుల రక్షణ కోసం హోప్ ఫర్ క్రిట్లర్ పేరుతో ఒక ప్రత్యేక శాంతి ర్యాలీ నిర్వహణ జరిగింది. లాంగ్స్ గార్డెన్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో జంతు సంక్షేమ కార్యకర్తలు, పెట్ లవర్స్, విద్యార్థులు, పౌరులు కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని స్ట్రీట్ డాగ్స్ రక్షణపై బలమైన సందేశాన్ని ఇచ్చారు. ప్లకార్డులతో శాంతియుతంగా నడిచిన ఈ ర్యాలీపై ప్రజలు, మీడియా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లా రిఫార్మ్స్ యాక్టివిస్ట్ శరవణన్ ఏ మాట్లాడుతూ స్ట్రీట్ జంతువులు మన సమాజ భద్రతలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. తాను దత్తత తీసుకున్న ఇండి కుక్కలు మ్యాంగో మురుగన్ మరియు సింబా జీవితాల్లో పెద్ద మార్పు తీసుకువచ్చాయని చెప్పారు. నాయి లేని తెరువు, రక్షణ లేని తెరువు, నాయి లేని నాడు, రక్షణ లేని నాడు అనే తమిళ సామెతను ఉదహరించి ఇండి కుక్కలు కమ్యూనిటీ రక్షకులని, వీటిని ప్రమాదంగా కాకుండా సహజ భాగస్వాములుగా చూడాలని సూచించారు. ఇండియా పాక్ సరిహద్దు వద్ద ఇండి కుక్కల అప్రమత్తతను భారత సైన్యం గుర్తించిందని లెఫ్టినెంట్ జనరల్ నింబోర్కర్ వీరి సేవలను ప్రశంసించినపై విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అసాధారణ కదలికలను ముందుగానే గుర్తించి సైనికులకు హెచ్చరికలు ఇవ్వడంలో ఇండి కుక్కలు కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. వీటి పరిశీలన శక్తి సీసీటీవీ కెమెరాల కన్నా నమ్మదగినదని, స్ట్రీట్ డాగ్స్ ను పబ్లిక్ ప్రదేశాల నుండి తొలగించడం ప్రజా భద్రతకు ముప్పు కలిగించవచ్చునని హెచ్చరించారు. రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో కూడా మొదటగా సంఘటనా స్థలానికి చేరింది డాగ్ స్క్వాడ్ మాత్రమేనని ఆయన వివరించారు. పేలుడు పదార్థాలు, నార్కోటిక్స్ వంటి వాటిని గుర్తించడంలో కుక్కల స్నిఫింగ్ శక్తి అత్యంతమైనదని తెలిపారు. జంతువులతో సఖ్యంగా జీవించడం సమాజం పాటించాల్సిన బాధ్యత అని, స్ట్రీట్ జంతువులకు ఫీడింగ్, వ్యాక్సినేషన్, అనిమల్ బర్త్ కంట్రోల్ మరియు అడాప్షన్ పై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల్లో కూడా స్ట్రీట్ జంతువులను గౌరవంగా చూస్తున్న అనేక ఉదాహరణలు ఉన్నాయని, టర్కీలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో స్వేచ్ఛగా ప్రయాణించే బోజీ అనే కుక్కను ఉదాహరణగా చెప్పారు. భారతదేశంలో కూడా అనేక పాఠశాలలు స్ట్రీట్ డాగ్స్ తో సఖ్యంగా జీవిస్తున్నాయని, ఇది మన దేశంలో మారుతున్న సానుకూల దృక్పథానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ శాంతి ర్యాలీ ద్వారా స్ట్రీట్ జంతువుల రక్షణ, వాటి పట్ల మానవత్వం మరియు బాధ్యతతో వ్యవహరించాలని సందేశం బలంగా వెలువడింది.